ఏరా మీరు కొంచెం కూడా మారేంట్రా? ఇప్పుడు ఒక్క నిమిషం కూడా కాలేదు. కొట్టేది ఎలాగా కొట్టేస్తారు, 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి కొట్టచ్చు. అదేం లేదన్నా, మీ చెప్పులు నా చెప్పులు ఒకే బ్రాండ్ కావడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యానన్నా. ఇంకేం లేదన్నా. తమరు చెప్పులు ఎక్కడ ఇవన్నా? ఇది నీ మొక్కడానికి ఒకే బ్రాండ్. అవునా? ఇందులో నీకు కన్ఫ్యూషన్ ఒకటి. అవునన్నా. కొంచెం మనస్సాక్షి మాట్లాడుతున్నావు. అసలు ఈ లాజిక్ ఏంట్రా? ఈ చెప్పులు వేసుకోవడం కన్నా ఒట్టి కాళ్ళతోనే నడవచ్చు. లాజిక్ ఒకటి. అవును, నీలాంటోడు కొట్టేస్తాడని ఎక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇప్పాను. ఎలా కనిపెట్టావురా? అన్నా, ఒక చెప్పు ఇక్కడ వదిలి ఇంకో చెప్పు లాకర్లో పెడతారా? లాకర్లో కాదురా, నేను లాకప్ లో పెట్టి కుమ్మాలి. ఈ బొక్కలో చెప్పులు గాడికి తొక్కలో ఉంటారు. దొంగ సచ్చిన అక్క, ఇది ఉంచాక వచ్చి తీసుకుంటాను. చాలే రారా, నువ్వు పదరా. నేను చెప్పేదాను రా, ఆడెక్కడ దొరికినా సరే ఆడిని అక్కడ పెట్టి ఏం అడగండి. ఆడిని నా దగ్గర తీసుకురండి, నేను చూసుకుంటా. ఉండు బావా, నేను వస్తానా? వీర్రాజు, అమ్మాయి ఆశపడింది కదా అని డ్రైవింగ్ స్కూల్కి పంపించాను. అలాగే సార్. తొందర ఏం లేదు, జాగ్రత్తగా నేర్పించండి. సార్ ఒక్క నిమిషం సార్, మీ అమ్మాయి గారు వచ్చారు. ఇదిగోండి, మా నాన్నగారు లైన్లో ఉన్నారు. సౌమి, నాన్న చెప్పండి. ఈడొచ్చిన పిల్లవి డ్రైవింగ్ నేర్చుకునేప్పుడు మొహానికి దెబ్బలవి తగలకుండా జాగ్రత్తగా చూసి నిదానంగా నడుపు. ఓకే, బాయ్. ఎప్పుడమ్మా యూటర్న్ వేయటం నేర్చుకోబోతున్నావు? నేను తిప్పాలనే ట్రై చేస్తున్నాను సార్, కానీ బండి తిరగనుంటోంది. ఏది బండి? మెల్లగా మెల్లగా యూటర్న్ చేసేటప్పుడు మెల్లగా తిప్పండి, భయపడకుండా నడపండి. భయపడక నువ్వే భయపడతా. ఊరుకోరా, జరుగు. నువ్వు వెళ్ళమ్మా. ఈ టైప్ లో నేర్పిస్తే 5 ఏళ్ళు పడుతుంది. ఎంత మందిని మేము చెరువులో తోసి ఈత నేర్పించాం తెలుసా? ఇప్పుడు చూడు ఎలా యూటర్న్ చేస్తాం. ఎంత పని చేసేవరా? దెబ్బ తగిలింది. ఆటో నాకేం కాలేదు సార్. పాపం అన్యాయంగా ఒకరిని చంపేసావు కదమ్మా. అయ్యో, నేను అంత డేంజరస్ గా గుద్దలేదు. నువ్వు అంత డేంజరస్ గా గుద్దలేదు, కానీ గాలిలో ఎగిరొచ్చినోడు అంత డేంజరస్ గా పడ్డాడుగా. వాడు తెచ్చిన పుచ్చకాయ ఎంతలా చితికిపోయిందంటే వాడి బుర్రలో ఉన్న మెదడు ఇంకెలా చితికిందో. మనోడు ఆంది వేలో షిఫ్టింగే. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. వాడు వెళ్ళే దారిలో చస్తాడంటున్నాను. డోంట్ క్రై. ఏడుపేదో డెడ్ బాడీ ముందు ఏడుద్దాం. డెడ్ బాడీయా? క్లోజ్ యువర్ మౌత్. ఆడి పెళ్ళం పిల్లలు ఏమైపోవాలి? నాకేం తెలుసు. ఇదిగో ఇక్కడ ఉన్నాడు, త్వరగా రా. బాడీ ఎక్కడా? బాడీ ఎక్కడా? రే బాడీ ఎక్కడా? బాడీ ఎక్కడా? డాక్టర్లు కష్టం అంటున్నారా? తులసి నీళ్ళు పోయడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళని రమ్మని చెప్పాను. పాపురా, ఇలా అల్పాయుష్తో పోతాడని నేను అస్సలు ఊహించలేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరైనా చివరిగా వాడి నోట్లో పాలు పోసి వాడి ఫిష్ టచ్ ఇస్తారా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. డోంట్ వరీ అండి, దేవుడు ఉన్నాడు. గాడ్ ఈస్ గ్రేట్. వితౌట్ లైసెన్స్ యాక్సిడెంట్ లో గుద్ది చంపేస్తే సిబిఐ సెక్షన్ 305A ప్రకారం ప్రకారం 5-6 ఏళ్ళు శిక్ష పడుతుంది తెలుసమ్మా. తర్వాత ఏముంది, రోజు నీ కల్లోకి వాడు దెయ్యమై వస్తాడమ్మా. వాడు డైరెక్ట్ గా చూడడానికి దెయ్యంలో ఉంటాడు అనుకో, బట్ నిజంగా దెయ్యంలో వస్తే ఆలోచించుడు. ఏం చేయగలం? నీ కర్మ. దెయ్యంతోనే. ఎందుకండి ఏడుస్తున్నారు? చూడండి, మేకపోతే పోతుంది. ఒక్కడనే కదండి చంపారు. తర్వాత నువ్వేరా, ఏం కంగారు పడకు. వాడు చచ్చాడో లేదో చూడు. మీ పని అయిపోతే కమెడియన్ కట్ చేస్తారా? ఊరుకోండి, ఏడవకండి. నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. నేను ఉన్నాను కదా. అరే కంగారు పడకండి. అయ్యో నిజమే, నాకేం కాలేదు. సారీ సార్, మీకేం కాలేదు కదా సార్? నువ్వెందుకమ్మా సారీ చెప్తున్నావు? నా ప్రాణాలు కాపాడిన కులదేవతమ్మా నువ్వు. ఏయ్, ఇందాక నిన్ను గుద్దింది ఈ అమ్మాయి. కళ్ళు దుబ్బయా? నాకంతా తెలుసబ్బా. నేను గనక ఇవాళ పనిలోకి వెళ్ళుంటే మా ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది చనిపోయారు. వాళ్ళలో నేను సచ్చి ఈ పార్టీకి సేవమై పడుండేవాడిని.
నా టైం బాగుంది. ఈవిడే దేవతలా వచ్చి నా ప్రాణాలు కాపాడింది. నా పెళ్ళాం నాకేమైందా ఏంటని భయపడిపోయి ఫోన్ చేస్తుంది. హలో, నేనేనే. నాకేం కాలేదమ్మా, చక్కగా ఉన్నాను. నువ్వేం భయపడకు. అలాగా, జాగ్రత్త అమ్మా. పిల్లలతో స్కూల్కి వెళ్ళదా? రక్తం రక్తం నా కళ్ళతో చూడలేకపోయాను. సైలెంట్ గా కళ్ళజోడు తీశాడు. అయ్యో వదలరా, నా వల్ల కాదు, నా వల్ల కాదు. శేఖర్ సచ్చాడ్రా, శేఖర్ సచ్చాడ్రా. అయ్యో. హలో, నౌ యూ క్రై స్టార్ట్. ఇప్పుడు ఆడవాళ్ళు నువ్వు. అయ్యో. పర్ఫార్మెన్స్ బాగానే చేసాం కదా. లోపలికి వెళ్ళిన గ్యాప్లో ఈడేమన్నా ముద్దెట్టేసి ఉంటాడా? ఎందుకు అలా పీకిందిరా? పొరాణి రీల్ తెగిపోయి అరగంట అయింది. తెలిసిపోయింది. వర్కౌట్ అవుతుందంటావా? వాడు ఏదైనా భవానీని అడిగే మనకు చెప్తాడు. ఏం బావా, ఈ రోజు నేను కొంచెం ఓవర్గా తాగేసానా? లేదే, ఎక్కువేం కాదు బావా. 5 పెగ్లేగా వేసింది. 5 పెగ్గులా? అవును. ఏ భయంగా ఉందా నేను నడపనా? బండి నడపడం ప్రాబ్లం కాదు బావా, నా పెళ్ళాన్ని తలుచుకుంటేనే భయంగా ఉంది, కుమ్మేస్తుంది. ఏం బావా, ఈ మైనా సినిమా చూసావా? అవును చూశాను. అందులో ఎస్ఏ వైపు అదో మోడ్యులేషన్ లో మాట్లాడితే జ్ఞాపకం ఉందా? నాకదంతా అనవసరం. ఎప్పుడొస్తున్నారు ఎప్పుడొస్తున్నారు ఎప్పుడొస్తున్నారు? అదే మాడ్యులేషన్ లో మారకుండా అట్టాగే మాట్లాడుతూ బావా. తాగొచ్చావా లేదా? కాదే ఐజీ గారు వచ్చారు. తాగొచ్చావా లేదా? కాదే నా ఫ్రెండ్ ఒకడు. తాగొచ్చావా లేదా? నేను స్మెల్ రాని సరుకేసిళ్ళ నా పెళ్ళం కనిపెట్టేస్తుంది బావా. ఎలా బావా? నీ మీద ఒట్టు తాగలేదే. మరైతే ఈ మిషన్ లో ఊదు. ఈ మిషన్ నీకెక్కడ ఈ దొరికింది? మిషన్ లో ఊదు అన్నా. ఊర్లో వాళ్ళందరినీ నేను ఊదమంటాను, నాకే మిషన్ ఇచ్చి ఊదమని చంపేస్తుంది బావా. ఈ విషయం గనక బయటికి తెలిసిందా మన డిపార్ట్మెంట్ పరువు పోద్ది. డిపార్ట్మెంట్ కి ఏం కాదురా, నీ పరువే పోతుంది. నేను చెప్పినట్టు చెయ్యి. చెప్పు బావా. ఆవేశంగా ఇంట్లోకి ఎంటర్ అయిపో. బాగా కోపంగా ఉన్నట్టు బిల్డప్ ఇవ్వు. టవల్ కట్టుకుని పేస్ట్ బ్రష్ తీసుకుని బాత్రూమ్ లోకి వెళ్ళి స్నానం చేసి వచ్చేసి ఉంటే మంచి స్మెల్ వస్తుంది, కానీ మందు స్మెల్ అస్సలు రాదు. ఓకేనా? అంతేనంటావా? సరే, ఈ రోజు దీన్ని వర్కౌట్ చేస్తాం. సరే బావా, జాగ్రత్త. అలాగే, రేపు కలుద్దాం. రే శేఖర్, ఏమైందిరా? తెలీదన్నా, ఏమైందో చూస్తాను. అక్కడ ఎవడైనా మేకలు గీకలు సెట్ చేశాడేమో చూడు. టైర్లో మేక ఏమైనా దిగిందేమో చూడరా. లేదన్నా, ఏదో పేలినట్టుంది. అన్నా, బుల్లెట్లా ఉందన్నా. ఏంటి బుల్లెట్? రే ఎవడో ఉన్నాడు రా, జాగ్రత్త. శేఖర్, రే ఎవడ్రా? రేయ్ 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 రేయ్. ఒక ఎస్ఐని అది నెట్ రోడ్ లో నరికి చంపేశారు సార్. చట్ట ప్రకారం యాక్షన్ తీసుకున్నాం సార్. అలానే ఎన్కౌంటర్ చేయడం కొంచెం టూ మచ్ సార్. పబ్లిక్ మన మీద నమ్మకం పోయి రౌడీల మీద భయం వచ్చిందంటే ఆ తర్వాత మనం ఈ ఉద్యోగాలకు అర్హులం కావు సార్. ఎన్కౌంటర్ చేస్తే తప్పకుండా మీడియాలో ఇష్యూ అవుతుంది సార్. ఎన్కౌంటర్ చేద్దాం, కానీ మనమే చేస్తున్నామని పబ్లిక్ కి తెలియకూడదు, మీడియాకి తెలియకూడదు. అంతెందుకు మన డిపార్ట్మెంట్ లో ఉన్న తోటి పోలీసులకి తెలియకూడదు, కానీ ఆ రౌడీలకు మాత్రం తెలియదు. పోలీస్ స్టేషనా సార్? ఇక్కడ సార్ ఏమైంది సార్?
ముట్టా తగదన్నా గన్ ఫైరింగ్ లో 3 చనిపోయారు. ఎంక్వైరీ మొదలు పెట్టాం. త్వరలోనే నేరస్తుల్ని పట్టుకుంటాం. వైజాగ్ లోనే. 2 రోజులుగా ఫోనే లేదు. ఫోన్ లేకపోవడం ఏంటి? అందుకే నీ కాస్ట్లీ ఫోన్ కొనివ్వకూడదు. ఎగతాళా? చిన్నయ్య ఉండరా, చెల్లై మాట్లాడుతున్నా. ఏంటన్నయ్య వైజాగ్ లోనే ఉండిపోతావా? ఇంటికి రావా ఏంటి? నేను లేనప్పుడు ఎవడైనా ఆర్కే బీచ్ ఎత్తుకెళ్తే అందుకే. నువ్వు సీరియస్ గానే మాట్లాడవా అన్నయ్య? ఉండమ్మా, ఉండన్నయ్య, అమ్మ మాట్లాడుతుందట. ఆ, ఇవ్వు. బాబు, అమ్మా చెప్పమ్మా. నీ కోసం మీ వదిన 3 అమ్మాయిల్ని చూసిందట. 3 అమ్మాయిలా? 3 కష్టం, 2 అయితే ఓకే. పోలీస్ అయితే ఏంటట? 2 పెళ్లిళ్ళు చేసుకోవచ్చని చట్టమేమన్నా ఉందా? వదిన నువ్వా? సరే సరే, నా కూతురు మొట్టమొదటి రోజు స్కూల్కి వెళ్తోంది. తన ఆశీర్వదించి పంపు. ఇదిగో మాట్లాడు. బాబాయ్, నేను స్కూల్కి వెళ్ళొస్తాను బాబాయ్. అలాగా బుజ్జమ్మా, అక్కడ నీకు చాలా మంది ఫ్రెండ్స్ అవుతారు. జాలీగా వెళ్ళిపో. ఎవరైనా తిడితే మా బాబాయ్ పోలీసుని చెప్పు, వచ్చి కుమ్మేస్తాను. సరే బాబాయ్, బాయ్.